Hi guys, welcome back to Navdu Talks, and here is the half spoiler review of most disturbing movie of this month called Irumudi. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ శివ నిర్వాణ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. రవితేజ గారిని ఎన్నో కమర్షియల్ సినిమాల్లో చూసాం, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎమోషనల్ మూవీస్లో ఎంత దారుణంగా చేయగలరు అని మళ్ళీ ప్రూవ్ చేసేలా చేసినందుకు శివ నిర్వాణ గారికి థ్యాంక్స్. అండ్ సెకండ్ థ్యాంక్స్ ఎందుకంటే ఇలాంటి ఒక సినిమాని ఇన్ని కమర్షియల్ మూవీస్ వచ్చి సినిమా ఇండస్ట్రీని వెళ్తున్న టైంలో ఇలాంటి ఒక మంచి ఎమోషనల్ స్టోరీని తీసుకొచ్చినందుకు హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలని ఉంది. ఈ సినిమాని మీరు చాలా ఎక్కువగా ప్రేమిస్తారండి. ఈ సినిమా మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది, చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఎందుకు ఏంటి అనేది ఇన్ డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్, మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. ఇరుముడి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడ్డ ఒక బాండ్ అనమాట. కథ విషయానికి వస్తే త్రినాథ్ రావు అని చెప్పి అరటిగెలల వ్యాపారం చేసేవాళ్ళు మన రవితేజ గారు. తనకు ఒక కూతురు అండ్ ఒక భార్య ఉంటుంది. పెళ్ళై 4 సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోతే మన సాయి కుమార్ గారు చెప్తారనమాట, శబరిమల వెళ్ళి మాలేసుకో నీకు పుడతారు అని చెప్పారంటే వెళ్ళి మాలేసుకుంటాడు. అండ్ అప్పుడు పుట్టిందే తన కూతురు. శబరిమల వెళ్ళి వచ్చిన తర్వాత తనకు కూతురు పుట్టింది కాబట్టి తన కూతురులోని దేవుడిని చూసుకుంటూ ఉంటాడు మన హీరో. కాకపోతే హీరోకి ఒక వీక్నెస్ ఉంటుంది, ట్రైలర్లో చూపించినట్టు ఆ మందు వీక్నెస్ ఉంటుంది. మందు లేకుండా అస్సలు ఉండలేడు అనమాట. అలాంటి వ్యక్తి ఒకనొక టైంలో, అంటే సంవత్సరానికి ఇన్ని రోజులు అని చెప్పి దీక్ష వేస్తారు కదా, మాల వేస్తారు కదా, అలా శబరిమల వేసుకుంటూ ఉంటారనమాట. అయితే అనుకోని పరిస్థితుల్లో కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి. అవేంటి అనేది క్లియర్గా చెప్పాలన్నా కొంచెం చెప్పాలన్నా విపరీతమైన స్పాయిలర్ అవుతుంది. నేను హాఫ్ స్పాయిలర్ అని చెప్పినప్పటికీ కూడా కొంచెం ఇచ్చినా కూడా అది మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది, మీకు వచ్చే హైప్ అవుతుంది. కాబట్టి నేను ఏది రివీల్ చేయదలుచుకోలేదు, దయచేసి వెళ్ళి చూడండి. ఈ సినిమా మీకు పెచ్చగా నచ్చుతుంది. ఐ థింక్ ఈ 3 days, ఈ 3 days కాదు, ఈ మంత్ అంతా కూడా ఇరుముడి మంత్ అంటారో ఆ రేంజ్లో ఉంటుంది. నేను థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడే అనుకున్నాను, నేను నా ఫ్రెండ్తో కూడా చెప్పాను, ఈ 3 రోజులు కూడా ఫ్యామిలీస్తో పిచ్చి లెగిసిపోద్ది సినిమా. పాజిటివ్స్ విషయానికి వస్తే నాకు బాగా నచ్చిన సీన్స్ అన్ని ఆల్మోస్ట్ అన్నీ నచ్చాయి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా నాకు చాలా గట్టిగా ఎక్కింది అనమాట. ఫస్ట్ హాఫ్ పిచ్చగా ఎక్కేసింది నాకు. ఆ ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోయినా జనాలు అరుపులు కేకలు అదొక సెలబ్రేషన్లో అయిపోయింది. అసలు చాలా బాగా అనిపించింది. అంటే అయ్యప్ప స్వామికి సంబంధించిన ఆ ఫెస్టివల్ ఏదైతే ఉందో, ఎన్ని రోజులు జరుగుతాయి, ఎలాంటివి ఉంటాయి, ఎలాంటి ప్రక్రియలు ఉంటాయి, అవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చూపించారు. అది ఆ సెలబ్రేషన్ అంతా కూడా మాలలు వేసుకున్న మనలో చాలా మంది అవి రియాక్ట్ అవ్వగలుగుతాం అనమాట, రిలేట్ అవ్వగలుగుతాం, అంత బాగుంటుంది. బట్ ఫర్ మీ ఒకే ఒక్క సీన్ అండి, ఎంత ఎంజాయ్ చేశానో నీ ఎంకమ్మని అంతే చిరాకు వచ్చింది. అది నేను రివీల్ చేయలేను, కానీ ఆటో వెళ్ళిపోతుంది. అంటే రవితేజ గారు ఒక చోటకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఓకే అనుకుంటాం, కానీ ఆటో వెనక్కి వస్తుంది. అనుకోకుండా వెనక్కి వస్తున్నప్పుడు థియేటర్లో అరుపులు వచ్చాయండి, వేరే రేంజ్. అసలు నేను అరుద్దామనే లోపు మొత్తం అందరు లెగిసిపోయారు. ఆటో వెనక్కి వస్తుంటే పిచ్చి లెగిసిపోయింది. ఆ ఆటో వెనక్కి వస్తుంటే నా మైండ్లో రంగస్థలంలో ఒక సీన్ వస్తుంది, ఆ సీనే గుర్తొచ్చింది నాకు. కాకపోతే ఆటో సీన్ వెనక్కి వచ్చింది కదా అనుకునే లోపే తుస్సు అనిపిస్తుంది, ఎందుకురా బాబు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ వర్త్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తారు, అది అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఉమెన్ సేఫ్టీ ఉంటుంది, చిల్డ్రన్ సేఫ్టీ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి సంబంధించిన కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో చాలా డిస్టర్బింగ్ విజువల్స్ కూడా ఉంటాయి. అలానే అడల్ట్ సీన్స్ లాంటివి ఏమీ ఉండవు, కానీ కైండ్ ఆఫ్ ఉంటాయి, ఆ టైప్లో ఉంటాయి. అంటే ఇలాంటివి కూడా జరుగుతాయా అన్నట్టు ఉంటాయి. బేసిక్గా ఉమెన్ సేఫ్టీ అంటే చైల్డ్ అబ్యూజ్ ఇవన్నీ ఎందుకు ఉంటాయంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లేదా మన బంధువుల వాళ్ళు అనుకుంటాం, కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఉంటాయి అనేది ఇందులో బాగా చూపించారు. అంటే అవి నిజ జీవితంలో జరుగుతున్నాయి కూడా. అలాంటి వాటి అన్నింటినీ అడ్రస్ చేయడం నాకు చాలా కొత్తగా అనిపించింది. అట్ ద సేమ్ టైం బాగుంది అనిపించింది. చాలా మందికి చాలా లీనియర్గా వెళ్ళిపోవడం వల్ల కథ రొటీన్గా అనిపించవచ్చేమో, కానీ కథ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ పాత్రలు అలాగే బిహేవ్ చేస్తాయి. నాకు అది చాలా బాగా అనిపించింది, చాలా బిలీవబిలిటీగా అనిపించింది, కొత్తగా అనిపించింది. ఎస్పెషల్లీ రేజ్ ఉంటుంది. అంటే రేజ్ అంటే ఒక పాయింట్ టైం వచ్చినప్పుడు ఇంకా జనాలు ఆ పాత్రలో ఉన్న వాళ్ళు బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది ఏ రేంజ్కి వెళ్ళిపోతుంది అంటే తారాస్థాయికి చేరిపోద్ది. సినిమా స్టార్ట్ అయిన 30వ నిమిషమో 28th మినిట్ దగ్గర అనుకుంటా బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు అది వెళ్తానే ఉంటుంది. ఆడియన్స్తో సహా అందరూ కూర్చొని ఎప్పుడు దొరుకుతారా అన్న రేంజ్లో కూర్చున్నారనమాట. ఆ రేంజ్లో ఎంటర్టైస్తుంది, మిమ్మల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. మ్యూజిక్ బై జీవి ప్రకాష్ గారు ఒకనొక చోట అయితే ఉంటుంది, ఆటో చేసి ఒకటి ఉంటుంది, అక్కడ ఇస్తాడు చూడండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, చంప అవతల పడేశాడు, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ కమింగ్ టు మోస్ట్ డిస్టర్బింగ్ అండ్ సాడెస్ట్
వరస్ట్ క్లైమాక్స్ ఎవర్. ఈ సంవత్సరంలో అంత డార్క్ క్లైమాక్స్, అంత డిస్టర్బింగ్ క్లైమాక్స్ నేను చూడలేదు. చివరి 30 నిమిషాలు కూడా గుండె బరువు ఎక్కుపోయి ఉంటుంది అనమాట మనకి. ఆ లాస్ట్ మూమెంట్స్, ఆ లాస్ట్ సీక్వెన్స్లు, అబ్బో ఎంతసేపు ఆపుకున్న ఏడుపు అంతా కూడా ఆ నిమిషంలో కిందకి పడిపోతూ ఉంటాయి అనమాట కన్నీళ్ళ రూపంలో. నా చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది ఏడ్చారో నేను చూస్తానే ఉన్నాను, అలాగే ఎంతమంది ఏడుస్తారని. యూత్ కూడా, అంటే వచ్చిన కుర్రోళ్ళు, నాతో పాటు వచ్చిన కుర్రోళ్ళు కూడా ఏడుస్తూ దిగారు మెట్లు. నాకు అది చాలా బాగా అనిపించింది. ఫైనల్లీ ఒక ముక్కలో చెప్పాలంటే ఇరుముడి ఈజ్ అ కంప్లీట్ ఫ్యామిలీ స్టోరీ అండి. కుటుంబం అంతా కలిసి వెళ్ళి చూడాలి. ముఖ్యంగా కూతుర్లు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ నాన్నలు తీసుకుని వెళ్ళి హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. సచ్ అ బ్యూటిఫుల్ మూవీ. చాలా ఏళ్ల తర్వాత, రోజులు కూడా కాదు, చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తండ్రి కూతుర్లు కలిసి ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూసే సినిమా వచ్చింది. ఐ విష్ మంచి సినిమాలు వచ్చినప్పుడు మన వాళ్ళు చాలా వరకు బిజీగా ఉంటారు వేరే సినిమాలు చూడటంలో. అట్లీస్ట్ ఈ సినిమానైనా కానీ మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. యాక్టర్స్ విషయానికి వస్తే రవితేజ గారు చింప అవతల పడేశారు, మామూలు కాదు. అంతే చెప్తున్నాను కదా, ఏజ్కి తగ్గట్టు ఒక పర్సన్కి ఒక రోల్ వచ్చినప్పుడు అది వాళ్ళకే వేరే రేంజ్లో సెట్ అయి ఉంటుంది అనమాట. విక్రమార్కుడిలో కూడా ఆ తండ్రి కూతురు బాండ్ అనేది ఉండటం వల్ల చాలా రేంజ్లో కొడుతుంది. అండ్ ఈ ఏజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడైనా కూతురుతో చేయడం అనేది వేరే రేంజ్లో ఉంటుంది. వీళ్ళిద్దరు బాండ్ గురించి ఏమాత్రం చెప్దామన్నా అదో స్పాయిలర్ అయిపోతుంది, అదో ప్రాబ్లం. అండ్ గాయత్రి అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, తన గురించి చెప్దామన్నా అదో స్పాయిలర్ అయిపోతుంది. కాబట్టి ఏది స్పాయిల్ చేయలేను. ఉన్నంతలో కాదు, చాలా బాగున్నారు, చాలా బాగా చేశారు రవితేజ గారు. అండ్ వైఫ్ కింద భవానీ శంకర్ గారు చేశారు. ఆవిడకు ఉన్నంత దాంట్లో చాలా బాగా చేశారు. ఇంకా ఎక్కువ చేసేస్తారేమో అనుకున్నాను కానీ సెటిల్డ్గా చాలా బాగా చేశారు. ఇంకా అసలైన వ్యక్తి పాప విషయానికి వస్తే వద్దులే, సినిమా చూడండి, సినిమా చూస్తే తెలుస్తుంది. బికాస్ షీ ఈజ్ ద సోల్ ఆఫ్ దిస్ మూవీ. కాబట్టి ఆ పెయిన్ని, ఆ సోల్ని మీరు థియేటర్కి వెళ్ళి ఫీల్ అయితేనే మీకు తెలుస్తుంది. సో రోజు ఎన్నో గంటలు టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఒక 2.5 గంటలు ఒక మంచి సినిమాని చూడాలనుకుంటే కనుక యూ కెన్ ట్రై దిస్ మూవీ. ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వెళ్ళాలి వీరుడు సాంగ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.